కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తరూరు గోపి మాదిగ మరియు ఎంఆర్పీఎస్ అంజనేయులు మాట్లాడుతూ డప్పు చర్మ కళాకారులకు రోజుకు 150 రూపాయల చొప్పున నెలకు రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే 40 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం నుంచి 3000 రూపాయలు కొత్త పింఛన్లు దరఖాస్తులు కులవృత్తుల వారిని స్వీకరించేందుకు విడుదల చేయాలని, అరుగుదలకు అందరికీ తక్షణమే కొత్త పింఛన్ దరఖాస్తు స్వీకరించాలని మాదిగ కళాకారుల దండోర ద్వారా సమాచారాన్ని ప్రజలందరికీ తెలిపారు. నేటికి 273 సంవత్సరాలుగా మాదిగ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నా మాకు ఏ విధమైన సదుపాయాలు లేనందున ఏపీ ఎంఆర్పీఎస్ దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని వారు తెలిపారు. మరి మాదులు ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ డప్పు కొట్టుకుంటా చెప్పులు కుట్టుకుంటా రోడ్ల పక్కన దుమ్ము ధూళి అనకుండా చెప్పులు కుట్టడం జరుగుతుంది. మాదిగా శ్రమకారులు మరి వారు ఏదో ఇంత గూడు కట్టడానికి లోన్లు ఇచ్చి సన్న బంకులు వేసుకొని చెప్పులు కుట్టడానికి అవకాశం ఇస్తే మాదుగులు కొంత అభివృద్ధి అవుతారని నేను మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ప్రభుత్వము మరి ఒకప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ ఓపెన్ చేసినారు. ఆన్లైన్ ఓపెన్ అయినాక వెంటనే డప్పు కళాకారులు మరి చర్మకారులు మరి ఏళ్ళు పడక కొంతమంది ఎడికిపోయినారు, కొంతమంది ఏళ్ళు పడి తీసుకున్నారు పెంచారు కొద్దిమంది. అంటే ఇంకా దాంట్లో 30 మంది ఉన్నారు. ఇప్పుడు డప్పు కళాకారులు అయితేనేమి చర్మకారులు అయితేనేమి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆన్లైన్ ఓపెన్ చేసి వెంటనే ఈ యొక్క మాదిగలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ